మహాపరిశుద్ధుడా, కృపా కనికరంగల దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు 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 నాయన. నిత్య స్తోత్రార్హుడా, హల్లెలూయా. గడిచిన నాయన జూన్ మాసమంతటిని క్షేమకరంగా కాచి కాపాడినాయన. మరొక చక్కని శ్రేష్టమైన మాసాన్ని మా జీవితాల్లో దయచేశారు తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా, ఈ మొదటి ఆదివారం నాయన బల్లారాధనలోనైనా మేము కొద్దిమందిగా కూడినైనా ఈ విధంగా నేను స్తుతించి మహింపరిచి ఘనపరిచి కీర్తించుకునే చక్కని భాగ్యాన్ని మాకు ఇచ్చారు నా ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రోజునైనా మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగానైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి నా తండ్రి నాయన. స్తుతులు, స్తోత్రం దేవా. నీ యొక్క వాక్యపు వెలుగులోనైనా మా జీవితాలనైనా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచినైనా మీరే స్తుతి ఘనత మహిమ పొందురని యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, నేటి క్రైస్తవ సమాజాన్ని మనం గమనిస్తే మనకి రెండు వర్గాల వారు కనిపిస్తారండి. ఏ సంఘమైనా కావచ్చు, మన సంఘమే కావచ్చు, ఇంకా వేరే సంఘం ఎన్ని సంఘాలైనా కావచ్చు కాక, అన్ని సంఘాల్లో కూడా రెండు వర్గాల వారు కనిపిస్తూ ఉంటారు సాధారణంగా. ఒక వర్గం వారు ఏంటని చెప్పారంటే రక్షించబడి బాప్తిసం తీసుకున్న వర్గం ఒక వర్గం. మరొక వర్గం దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ ఇంకా రక్షణ పొందరు అన్నమాట, బాప్తిసం తీసుకోరు. వారు మరొక వర్గం అండి. రెండు వర్గాలు కనిపిస్తూ ఉంటారు. అయితే రక్షించబడిన వారిలో కూడా మరలా రెండు వర్గాలు మనకు కనిపిస్తాయండి. రక్షించబడ్డ వారిలో కూడా కొందరేమో చక్కగా దేవుని చేత దీవించబడి భౌతిక ఆశీర్వాదాలు అలాగే ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు పొందుకుంటారు. కొంతమంది ఏమో ఎప్పటి నుంచో రక్షించబడి ఉంటారు కానీ వారి కుటుంబాల పెద్ద ఎదుగుబొదుగు ఏముండదన్నమాట. భౌతిక ఆశీర్వాదాలు ఉండవు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కూడా ఉండవండి. ఒకవేళ భౌతికంగా వారు దీవించబడొచ్చుగా కానీ ఆధ్యాత్మికంగా చనిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. మరి ఇరు కుటుంబాలు కూడా మనం పరిశీలిస్తే ఒక్కసారి వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూస్తేనండి ఇరు వర్గాల వారి కుటుంబాల్లో కూడా చక్కగా వాక్యాలు వ్రాయబడి ఉంటాయి. ఈ గృహమునకు క్రీస్తు అధిపతి అని చెప్పని చక్కగా బోర్డు పెట్టి ఉంటుంది. ఏమండి, చక్కగా అల్మార్లో బైబిల్స్ మిషనరీ పుస్తకాలు అన్నీ కూడా చక్కగా ఉంటాయండి. కానీ ఎందుకో మరి తేడా. కొంతమంది ఏమో చక్కగా దీవించబడితే కొంతమంది ఏమో ఎటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఏదో పోతూ ఉంటారు జీవితాలు అంతే. ఇంకా ఎందుకు తేడా? ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాల ద్వారా ఈరోజు మనకు ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనం పరిశీలన చేసుకుందామండి. వారి యొక్క జీవితాలు మనం పరిశీలన చేయడం ద్వారా మనం ఎక్కడున్నాము, ఈరోజు మన స్థానం ఎక్కడ ఉంది మనం పరిశీలన చేసుకుందామండి. ఆ ఇద్దరు వ్యక్తులు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకరేమో కొద్ది కాలంలోనే బాగా దీవించబడ్డారు, మరొక వ్యక్తి ఏమో ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ఆ వ్యక్తి జీవితంలో పెద్ద ఎదుగుబొదుగు లేకపోగా ఆశీర్వాదాలు లేకపోగా పైగా ఉన్న కొడుకును కూడా పోగొట్టుకుంటాడు. ఈరోజు ఆ ఇద్దరు జీవితాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నానండి. జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. రండి, మొదటి సమూయేలు ఈ ఇద్దరు జీవితాలు నేటి మన క్రైస్తవుల యొక్క జీవితాలు ప్రతిబింబిస్తూ ఉన్నాయండి. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 1-2 వచనాలు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన
ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. చాలండి, అక్కడతో ఆపేద్దామండి. నెక్స్ట్ 2 సమూయేలుకు వద్దాం. మళ్ళా 2 సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. చిన్నపిల్లల్ని కంట్రోల్ పెట్టుకున్నామా? ఇక్కడ మనకి 2 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారండి. ఎవరండి వారు? మొదటి వ్యక్తి చెప్దామండి, నోరుతో పలుకుదామండి. మొదటి వ్యక్తి పేరు అబీనాదాబు. చెప్దాం అందరం. అబీనాదాబు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి పేరు ఏం పేరండి? ఒబేదెదోము. చెప్దాం అందరం అండి నోటితోటి. ఒబేదెదోము. ఎవరండి 2 పేర్లు? మొదటి వ్యక్తి పేరు అబీనాదాబు, రెండో వ్యక్తి పేరు ఒబేదెదోము అండి. ఇంతకీ ఈ అబీనాదాబు అన్న వ్యక్తి పేరు అసలు ఏంటి? అసలుకి ఆయన యొక్క హిస్టరీ మనం పరిశీలిస్తే, ఈ అబీనాదాబు ఒక యాజకుడుగా ఉన్నాడండి. యాజకుడు అని చెప్పానంటే మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు అన్నమాట. యాజకుడు అంటే పాస్టర్ గారు అన్నమాట. ఇప్పుడు పాస్టర్ గారు అన్నమాట. ఏమండి? అయితే ఆ యాజకుని యొక్క ఇంట్లో మందసం ఎంతకాలం ఉందండి? 20 ఏళ్ళు ఉందండి. 20 సంవత్సరాలు ఉందండి. ఆ యాజకుని యొక్క ఇంట్లో మందసము 20 ఏళ్ళు పైగా ఉంది. కానీ అతను పెద్దగా ఆశీర్వాదాలు ఏం పొందుకున్నట్టుగా వ్రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. కానీ ఒబేదెదోము ఎవరయ్యా అని పరిశీలిస్తే ఆయన ఒక గిత్తీయుడు, ఒక అన్యుడు. ఒబేదెదోము ఇంట్లో ఎంతకాలం ఉంది మందసం అండి? 3 నెలలు ఉందండి. 3 నెలలే ఉంది అంతే. కానీ పరిశుద్ధాత్ముడు వాయించాడు. ఒబేదెదోము ఇంట్లో మందసం వచ్చిన తర్వాత దేవుడు ఒబేదెదోమును, అతని ఇంటిని, అతని కుటుంబాన్ని, అతని సొత్తంతటిని కూడా ఏంటట బహుగా ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, అబీనాదాబు ఒక యాజకుడుగా ఉంటున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, సేవకుడు. అతని ఇంట్లో 20 ఏళ్ళ వరకు మందసం ఉంది. అతను దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోకపోగా తన కొడుకును కూడా పోగొట్టుకుంటాడు. అతని కుమారుడి పేరు ఉజ్జా, చనిపోతాడు. అవన్నీ ముందు చెప్తానండి. ఒబేదెదోము ఒక అన్యుడు, గిత్తీయుడుగా ఉన్నాడు, అన్యుడుగా ఉన్నాడు, అంటే యూదుడు కాదనమాట. కానీ అతని ఇంట్లో మందసము 3 నెలలే ఉంటుంది. కానీ ఒబేదెదోము బహుగా దీవించబడతాడండి. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాడేమో ఆశీర్వాదం పొందుకోలేదు. ఏమంటే దేవుణ్ణి నమ్ముకొని అన్యుడేమో బహుగా దీవించబడ్డాడు. కారణం ఏంటి? ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని అనేక ఏళ్ళుగా రక్షించబడ్డాను, నేను పుట్టు క్రైస్తవుణ్ణి, మా తాతలు ముత్తాతలంతా కూడా నేను క్రైస్తవులేను, ఎప్పటి నుంచో మేము మందిరాలకు వస్తూ ఉన్నాం, కానీ ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు. ఒకళ్ళు భౌతికంగా దీవించబడి ఉండొచ్చుగాక, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. బతికి ఉన్నావు అనే పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడవే అంటాడు వాక్యంలో. కారణం ఏంటి? నిన్నగా మనం రక్షించబడ్డవాడు వాడేమో బాగా దీవించబడుతున్నాడు. నువ్వు ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్నావు, ఎప్పటి నుంచో రక్షించబడ్డావు, నువ్వేమో నీ బతుకంతా అక్కడే ఉంది. ఈరోజు ఒకవేళ అటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడబోతున్నాడు. 2 వ్యక్తులండి. ఒక వ్యక్తి పేరు అబీనాదాబు, ఇంకొక వ్యక్తి పేరు ఒబేదెదోము. 2 వ్యక్తుల యొక్క జీవితాలు, వారి నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందామండి. ఇంతకు అసలుకి మందసం అంటే ఏంటి? మందసంలో ఏమేమి ఉంటాయి? ఈ మందసం అసలుకి అబీనాదాబు ఇంటికి ఎలా వచ్చింది? ఒబేదెదోము ఇంటికి ఎలా వచ్చింది? అసలు మందసం ముందు ఎక్కడుండేది? మందసం అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీకు తెలియకపోతే వాక్యం సరిగా అర్థం కాదండి. అసలు మందసం అంటే ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి తెలుసుకోవాలని చెప్పారంటే, మనకందరికీ తెలిసిన విషయమే, ఇశ్రాయేలీలు
ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ప్రభువు మోషేతోటి మాట్లాడుతూ, అయ్యా, నేను వారి మధ్య నివాసం ఉండులాగున వారిని ఒక నివాస స్థలం నిర్మించాలి. ప్రత్యక్ష గుడారం అని చెప్పి అంటారు దాన్ని. ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించాలి, ఒక నివాస స్థలం నాకు నిర్మించాలి. దాని పేరే ప్రత్యక్ష గుడారం అని చెప్పేవాళ్ళండి. ప్రత్యక్ష గుడారం అది 3 భాగాలుగా విభజించబడి ఉండేది. వెలుపలి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలుగా విభజించబడి ఉండేదండి. వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసాన్ని ఉంచేవాళ్ళండి. అసలు మందసం అంటే ఏంటని చెప్పానంటే, ఇదిగో ఇది ఉంది కదా మందసం అని చెప్పానంటే, ఇది చిన్నగా ఉంది కదా. ఇలానే ఒక పెద్దగా ఒక తుమ్మ చెక్కతోటి ఒక పెట్టె ఒకటి చేసేవాళ్ళండి. అలా ఒక తుమ్మ చెక్కతోటి ఒక పెట్టె చేసేవారు. ఆ తుమ్మ చెక్కకి బయట పక్కన లోపట పక్కన ఏమంటే బయట లోపట 2 పక్కల కూడా బంగారపు రేకులు కొట్టేవాళ్ళండి. చూడటానికి ఇప్పుడు ఎలా ఉంది? అది బంగారు లాగా ఉందండి. అలాగే దాన్ని మోయటానికి 2 మోతకర్రలు రింగులు పెట్టేసి మోతకర్రలు పెట్టేవాళ్ళండి. పక్క దిప్పున ఇటు పక్క, అది మోతకర్రలు అన్నమాట. ఒక 2 రింగులు ఉండేవి, మోతకర్రలు అండి. అది కూడా తుమ్మ చెక్క, మళ్ళీ పైకి మళ్ళా బంగారంతో చేసేవాళ్ళండి. దాన్ని మందసం అని చెప్పి అనేవాళ్ళు. తిప్పొద్దు బాబు, అట్లే ఉంచు నేను. దాన్ని మందసం అని చెప్పి అనేవాళ్ళు అన్నమాట. నేను చెప్పినప్పుడు తిప్పు. ఆ మందసం పైన ఒక కరుణాపీఠం నిర్మించేవాళ్ళండి. జాగ్రత్తగా వినాలండి. మందసం పైన ఇంత బంగారంతో ఒక కరుణాపీఠం నిర్మించబడి ఉంచబడేదండి. కరుణాపీఠం, దాన్ని కరుణాపీఠం అని చెప్పి అంటారు. ఆ కరుణాపీఠం పైన 2 దేవదూతలు అలా కెరూబుల్ని పెట్టి ఉంచేవారండి. ఈ కరుణాపీఠాన్ని దేవుని యొక్క సింహాసనంగా చెప్పుకునేవారు. ప్రభు ఎప్పుడైనా వారితోటి మాట్లాడాలని చెప్పారంటే అగో అక్కడి నుంచి మాట్లాడేవాడండి. చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండం 25:22. అక్కడ నేను నిన్ను కలుసుకుని, ఎక్కడి నుంచి అటండి? కరుణాపీఠం మీద నుంచి, శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నేను నీకు తెలియచెప్పెదను. అదిగో అక్కడి నుంచి నేను మీతో మాట్లాడతాను అని చెప్పని దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పి దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇస్తాడు మోషేతోటి. ఏంటని చెప్పారంటే, నువ్వు అహరోనుని, నీ అన్నయ్యన అహరోను కదా, అహరోను నువ్వు ప్రతిష్ఠ చేయి. అహరోను అని చెప్పానంటే లేవి అన్నమాట. అహరోనుని ప్రతిష్ఠ చేయి. వారు మాత్రమే నాకు ఈ ప్రత్యక్ష గుడారం యొక్క సేవ జరిగించాలి. ఈ మందసం యొక్క బాగోగులు చూసుకోవాలన్నా సరే, లేకపోతే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క బాగోగులు చూసుకోవాలన్నా సరే, వారు మాత్రమే ఆ సేవ జరిగించాలి. లేవీలు అంటారు వాళ్ళని. లేవీలు మాత్రమే సేవ జరిగించాలా. అన్యుడు ఎవరు కూడా అక్కడ దగ్గరికి సమీపించకూడదు. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇస్తాడండి. అంత మాత్రమే కాక లేవీల్లో ఒక వర్గం ఉంది, కహాతీయులు అని చెప్పిన వర్గం ఉందండి. ఆ కహాతీయులు మాత్రమే ఆ మోతకర్రలు పట్టుకొని మోయాలన్నమాట. ఇంకా వేరే ఎవరు కూడా మోయటానికి వీల్లేదు, దాని దగ్గరికి రావడానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి కేవలం ప్రత్యేకించబడ్డ వారు మాత్రమే, లేవీలు మాత్రమే దానిని జాగ్రత్తగా చూసుకోవాలండి. అన్యుడు ఎవరైనా దగ్గరికి వస్తే మాత్రం వాడు ఖచ్చితంగా మరణిస్తాడు అని చెప్పి దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇస్తాడండి. ఇశ్రాయేలు ఆ 40 ఏళ్ల పాటు అరణ్యంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళని చెప్పారంటే, మనకి సంఖ్యాకాండం 4వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండం 4:15 వచనం. దండు ప్రయాణమైనప్పుడు
అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీలు దాని మోయ రావలెను. అయితే వారు చావక ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ఏంటట ముట్టకూడదు. వారు దాన్ని మోయొచ్చు, అంతవరకే వాళ్ళ పని. మందసం ఎట్లా ఉంది, లోపల ఎట్లా ఉంది అని చెప్పని చూడకూడదు అనమాట. చూస్తే చనిపోతారని చెప్తున్నాడు. ఇంకా మనకి 20వ వచనం చూస్తే ఇంకా స్పష్టంగా చూద్దాం. వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. అంటే ఒక్క క్షణం అట్లా లోపలికి వచ్చి ఎలా ఉంది ఆ మందసం అని చెప్పని కూడా చూడటానికి వీల్లేదన్నమాట. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని మధ్యలో డివైడ్ చేస్తూ ఒక తెర ఉంచుతారనమాట. ఆ ప్రత్యక్ష గుడారంలో వారు మందసం మోయటం వరకే వాళ్ళ పని. లోపల పెట్టిన తర్వాత ఎట్లా ఉంది చూద్దామని చెప్పి లోపల కూడా రాకూడదు అనమాట. అంత జాగ్రత్తగా, అంత పరిశుద్ధంగా ఆ మందసాన్ని చూచుకునే వాళ్ళండి. అలా ఇశ్రాయేలు 40 ఏళ్ల పాటు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి పోతున్నప్పుడు ఆ మందసాన్ని ఇలా మోస్తూ ముందుకెళ్ళేవాళ్ళండి. అలా మోస్తూ ముందుకెళ్ళేవాళ్ళు. ఆ విధంగా మోస్తా ముందుకెళ్తూ ఉంటే, యాజకులు బోర్లు ఊదుకుంటూ ముందుకెళ్తూ ఉంటే వాళ్ళ మందసాన్ని మోస్తా అలాగే ముందుకెళ్ళేవాళ్ళండి. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు అలా వెంబడిస్తూ పోయేవాళ్ళండి. ఆ మందసం వారితో ఏంటని చెప్పానంటే దేవుడు వారితో ఉన్నట్లుగా భావించేవాళ్ళు. మందసం అని చెప్పానంటే దేవుని యొక్క మహిమ నిలిచి ఉండేటువంటి స్థలం అండి. దేవుని యొక్క ప్రత్యక్షత నిలిచి ఉండేటువంటి స్థలంగా వారు భావించేటువంటి వారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మందసాన్ని వెంట పెట్టుకొని పోతా ఉండేవాళ్ళు. ఆ మందసం వారితో ఉంది అని చెప్పానంటే దేవుడు వారితో ఉన్నట్లుగా భావించేసి ముందుకెళ్ళే వాళ్ళండి. అలా మందసాన్ని వెంట పెట్టుకొని ముందుకెళ్తా అనేకమైన విజయాలు వారు పొందుకున్నారు. మనం గత వారం చెప్పుకున్నామండి. యెహోషువ నాయకత్వంలో ఆ మందసాన్ని మోసుకుంటూ అలా ముందుకెళ్తా ఉన్నప్పుడు యోర్దాను నది అడ్డంగా వస్తుంది. యోర్దాను నది అడ్డంగా వచ్చినప్పుడు యాజకులు అలాగే మందసాన్ని మోస్తూ ఆ యొక్క యోర్దాను నీటిలో కాలు పెట్టగానే యాజకుల యొక్క అరిపాదాలు నీళ్లు తాగగానే ఏమైందట, యోర్దాను నది 2 పాయలుగా చీలిపోయిందండి. పొడి నేలపై అందరూ కూడా ఇశ్రాయేలీయులు దాటుకుంటూ పోయారు. అలాగే యోర్దాను నది దాటిన తర్వాత యెరికో పట్టణం అడ్డుగా వస్తుంది. ఆ యెరికో పట్టణం అడ్డుగా వచ్చినప్పుడు కూడా ఇలాగే యాజకులు దాన్ని మోస్తూ 6 రోజుల పాటు ఒక రౌండ్ తిరుగుతూ వచ్చారు. 7వ రోజు దాని చుట్టూ తిరుగుతూ గట్టిగా ఏం చేశారట, కేకలు వేస్తా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే యెరికో గోడలు బద్దలైపోయినాయండి. అలా దేవుని యొక్క మందసము వారితో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ వారితో ఉన్నట్లుగా భావించి ధైర్యంగా వారు ముందుకు సాగిపోయేవారండి. అలా ఆ విధంగా వారు యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి దేశం ఏంటండి, కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చానని చెప్పాడు. ఏం దేశం అది? పాలు తేనెలు ప్రవహించు దేశం అటండి. పాలు తేనెలు అని చెప్పానంటే చక్కని శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు. ఏమండి, ద్రాక్ష పండ్ల గుత్తి ఎంత పొడుగు ఉండేది అటండి, ఎంత పొడుగు. ఏమండి, దానిమ్మకాయలు ఎంత లావు దానిమ్మకాయలు. అంత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోషువ, ఇదంతా చరిత్ర అండి, తెలుసుకోవాలి ఇదంతా కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఏం జరిగిందా అని చెప్పారంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు మొత్తం అంతా కూడా. ఆ 12 గోత్రాల వారికి కూడా దేశాన్ని చక్కగా విభజించి ఇచ్చేస్తాడు అందరికి కూడా. లేవీలకు మాత్రము ఈ యొక్క మందిరం ప్రత్యక్ష గుడారం జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని చెప్పి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క చుట్టుపక్కల భూములు వాళ్ళకి కానుకగా ఇస్తాడు, వారికి పంచిపెడతాడండి. అలా ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత మరి మందిరం పరిస్థితి ఎలా ఉందని చెప్పానంటే మనకి యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే, 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఆ దేశం, ఏ దేశం అండి? ఆ దేశం అంటే కానాను దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత
వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసి ఆ ఆ ఇశ్రాయేలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి. అంటే షిలోహు అన్న ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం నిర్మించి అక్కడ మందసాన్ని పెట్టేశారండి. అక్కడ మందసం పెట్టిన తర్వాత ఇక మర్చిపోయారు దాని సంగతిగా. అది ఎట్లా ఉంది ఏంటి దాని మంచి చెడు అందరూ మర్చిపోయారు. ఇక ఎవరి దారిన వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. యెహోషువ ఇంకా వృద్ధుడైపోతాడు. వృద్ధుడైపోయేసరికి దేవుడని యెహోవా స్పష్టంగా ఆజ్ఞ ఇస్తాడు. ఏంటని చెప్పారంటే, మీరు ఏ దేశానికైతే వెళ్తారో ఆ దేశంలో అక్కడ అన్ని జనులు ఉంటారు చుట్టుపక్కల. వారి యొక్క ఆచారాలు మీరు అభ్యసించకూడదు, వారి ఆచారాలను మీరు పాలు పంపులు చేసుకోకూడదు, మీ పిల్లల్ని వారికి ఇవ్వకూడదు, వారి పిల్లల్ని మీరు తీసుకోకూడదు. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇస్తాడు. కానీ ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏరు దాటాక బోడి మల్లన్నలాగా మర్చిపోతారు. మర్చిపోయి అన్యులతో సహవాసం చేసి వారి పిల్లల్ని వీరు పుచ్చుకోవడం, వీరి పిల్లల్ని వారికి ఇవ్వడం చేస్తారండి. యెహోషువ కోపం వస్తుంది. మీరు ఎవరినైనా సేవిస్తే సేవించండి, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పి అంటాడు యెహోషువ. అంత పౌరుషంగా బతికితాడు యెహోషువ. యెహోషువ మరణిస్తాడు. యెహోషువ మరణించిన తర్వాత న్యాయాధిపతుల కాలం వస్తుంది. చరిత్ర చెప్తా ఉన్నానండి జాగ్రత్తగా. యెహోషువ మరణించిన తర్వాత న్యాయాధిపతుల కాలం వస్తుంది. న్యాయాధిపతుల కాలం. ఆ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉంది, మందసం యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దామండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10-11 చూద్దామండి. తీశారని అందరూ. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10-11. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలు యెహోవా కనులెదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి. చాలండి. ఆ పదాన్ని పరిశుద్ధాత్ముడు చక్కగా వ్రాయించాడండి. ఏముందండి వాక్యంలో? వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే దేవుడు వారి యొక్క జీవితాల్లో ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడో వారి పిల్లలకు వివరించడం మర్చిపోయారన్నమాట. ఆ యొక్క కనాను దేశంలో చక్కగా వారు ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. చక్కగా తినటం, తాగటం, ఎంజాయ్ చేయటం. దేవుణ్ణి మర్చిపోయారు. పిల్లలకి దేవుని యొక్క అద్భుత కార్యాలు చెప్పడం మర్చిపోయారు. యెహోవాను ఎరగని తరం ఒకటి పుట్టగా దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేసి ఆ యొక్క బానిసల గృహం ఐగుప్తులోంచి వారిని ఏ విధంగా బయటకు పట్టుకొచ్చాడో, ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా 2 పాయలు చేశాడో, ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా ఏ విధంగా కురిపించాడో అవన్నీ కూడా చెప్పడం మర్చిపోయారండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయం, భక్తిగా నేర్పిస్తున్నారా? మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయం, భక్తి నేర్పించకపోతే తర్వాత వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము ఎలా చెప్పాలని చెప్పాలంటే, మనం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. చాలండి, చాలండి. ఇశ్రాయేలు ఎలా చెప్పాలటండి? పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవ నడుస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఏమండి సోది కబుర్లుగా చెప్పాల్సింది. దేవుని గురించి, దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి, దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఎన్ని మేలు చేశాడో అవి చెప్పాలట. ఆ విధంగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి శ్రద్ధగా ఆ మాటలు చెప్తాము, శ్రద్ధగా వాళ్ళు ఆలకించి హృదయంలో వాటిని భద్రం చేసుకుంటారండి. ఇంకా తర్వాత వచనం చూస్తే, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను, నీ ఇంటి ద్వారం బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. అంటే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే, కూర్చున్నప్పుడైనా సరే, లేచినప్పుడైనా, పండుకున్నప్పుడైనా సరే, ఆ యొక్క దేవుని మాటలు శ్రద్ధగా వాళ్ళకి చెప్తా ఉంటే, జాగ్రత్తగా చెప్తా ఉంటే వాళ్ళు వాటిని జాగ్రత్తగా ఆలకించేసి హృదయంలో భద్రం చేసుకుంటారండి. పెద్ద అయిన తర్వాత వారు త్రోవ తప్పకుండా ఉంటారు. నువ్వు చిన్నప్పుడు వారిని సరిచేయకపోతే ఏంటట, అందుకే మనకి కొటేషన్ ఉంది కదా, మొక్క వంగినది మానే వంగున అని చెప్పని. నువ్వు చిన్నప్పుడే వాళ్ళని సరిచేయాలి, చిన్నప్పుడే వాళ్ళని వంచాలి. తగ్గట్టుగా వంచితే అప్పుడు వాళ్ళు సరిగ్గా నిటారుగా పెరుగుతారు, లేకపోతే వంకర అయిపోతారు అంతే. తర్వాత నువ్వు ఇంకా బాధపడ్డ ప్రయోజనం ఉండదండి. అదిగో ఇశ్రాయేలులో యెహోవాను ఎరిగిన తరం ఒకటి పుట్టగా, దేవుడు అంటే ఎవరు తెలియదు, యెహోవా అంటే ఎవరు తెలియదు. తెలియక వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారండి. అలా న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత సమూయేలు కాలం వస్తుందండి. సమూయేలు కాలంలో ఏలి అయినటువంటి ఒక వ్యక్తి యాజకుడుగా ఉండేవాడు. ఏలి ఎప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని చూసుకునేవాడు. అయితే ఏలి యొక్క కుమారులు వాళ్ళు కూడా పాస్టర్ గారు లాగా ఉండేవాళ్ళండి. అంటే ఆయన ఒక పాస్టర్ గారు, వాళ్ళు పాస్టర్ గారు కొడుకులు అన్నమాట. ఏలి యొక్క కుమారులు బహు దుర్మార్గంగా వ్యవహరిస్తూ మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతోటి వ్యభిచారం చేసేవాళ్ళండి. భయంకరమైన పాపం చేసేవాళ్ళు. ఆ విధంగా పాపం చేస్తే దేవుడు తట్టుకోలేకపోయాడు. జనులకి మందిరానికి రావడం అంటే అసహ్యం వేసిందండి. అది చూసినటువంటి దేవుడు తట్టుకోలేకపోయాడు. ఏలి కూడా వారిని గద్దించట్లేదు. ఏలి ఒక యాజకుడు కదా, పాస్టర్ గారు కదా, మరి కొడుకుల్ని మరి గద్దించాలి కదా, గద్దించలేకపోతా ఉన్నాడు. ఏలి కుమారులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తూ ఉన్నారు. అదిగో ఆ సమయంలో ఇశ్రాయేలు యొక్క శత్రువులు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుపైకి దండెత్తి వస్తారండి. దేవుని యొక్క మందసము అబీనాదాబు ఇంటికి ఏ విధంగా చేర్చబడింది, దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంటికి ఏ విధంగా చేర్చబడిందనే అంశం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నామండి. ఆ విధంగా ఏలీ కాలంలో జనులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎవరికి తోచిన రీతిగా వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుపైకి దండెత్తి వస్తారండి. దండెత్తి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుని అందరినీ కూడా చంపేయడం మొదలు పెడతారు వరుసగా. అదిగో అప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తుకొస్తాడు. దేవుని యొక్క మందసం అప్పుడు గుర్తుకొస్తుందండి. ఇది మనకు గనక కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు గుర్తుకొస్తాడు కదా, అంతే కదా. అంతకాలం పాటు మనం దేవుడిని పట్టించుకోము. మన ఇంట్లో ఏదైనా కష్టం రాగానే, ఏదైనా శ్రమ రాగానే అప్పుడు మనకి దేవుడి మీద భక్తి ఉప్పొంగిపోద్దండి, పొర్లి పారుతూ ఉంటుంది భక్తి. అప్పుడు క్రమంగా వస్తూ ఉంటారు మందిరానికి. అదిగో అట్లా ఆనాటి కాలంలో ఏంటట అని చెప్పారంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుపైకి దండెత్తి వస్తారు, అందరిని చంపేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటని చెప్పానంటే చూద్దాం. 1 సమూయేలు 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను, షిలోహులోనున్న
యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని రక్షించుననిరి. చూశారండి ఏమంటున్నారు? కష్టం వచ్చేసింది, శ్రమ వచ్చేసింది. అరే మందసం పట్టరంటారా పోయి, ఆ మందసం మన మధ్య ఉంటే ఆ మందసం మనల్ని రక్షిస్తుంది, అది మనల్ని కాపాడుతుంది అని చెప్తున్నారండి. ఇది ఎట్లా ఉందని చెప్పానంటే, బైబిల్ పట్టుకుని దాన్ని చదవకుండా చంకలో పెట్టుకొని ఏమండి తలకాయ పెట్టుకొని ప్రార్థన చేయకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అన్నట్టుగా ఉంది. కొంతమంది అంతే కదండి, కొత్తగా ఇల్లు కట్టుకుంటారు. ఏం చేస్తారని చెప్పారంటే చక్కగా బైబిల్ పట్టుకుంటారు. మన క్రైస్తవుల్లో జరిగేదండి. బైబిల్ పట్టుకుంటారు, శుద్ధంగా ఏం చేస్తారంటే ఇంట్లోకి పోయి అల్మార్లో బైబిల్ పెడతారు. వాళ్ళు ఏంటని చెప్పారంటే బైబిల్ ఉంటే దేవుడు మాతో ఉన్నట్లే. అల్మార్లో బైబిల్ పెడతారు. ఇక అంతే అయిపోద్ది అక్కడితోటి. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా ఇక ఆచారాలు మళ్ళీ మామూలే. ఇంకా ఏంటి కొబ్బరికాయ కొట్టడం, ఆరతి, ఇంకా బొట్లు, ఇక అవన్నీ మళ్ళీ మామూలు అన్నమాట. ఏమండి బైబిల్లో దేవుడు ఉంటాడా అండి? చెప్పాలి. దేవుడు మన హృదయాల్లో ఉంటాడు. మన హృదయాల్లో దేవుడు ఉంటాడండి. నువ్వు బైబిల్ చదవకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుడా సహాయం చేయి అని చెప్పానంటే దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు? ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా దేవుని వద్ద ప్రార్థన చేయకుండా, దేవునికి విచారణ చేయకుండా మనసాన్ని పట్టరని పోయి, ఆ మనసు మన మధ్య ఉంటే అది మనల్ని కాపాడుతుంది. అదే ఉంది కదా వాక్యంలో. ఆ మనసు మన మధ్య ఉంటే ఏముంది వాక్యంలో? అది మన మధ్య ఉంటే అది మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని రక్షించుతుంది. అదేట, అది మన చేతిలో ఉంటే ఏందట? మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని రక్షించునని రే. ఎంత దారుణం అండి. వెళ్ళారు, మనసాన్ని పట్టుకొచ్చారు, యుద్ధ భూమిలో పెట్టేస్తారు. మధ్యలో పెట్టి గట్టిగా కేకలేస్తూ ఉంటారు. కాపాడుద్దా మనసం ఏమన్నా? ఫిలిస్తీన్లు అడ్డంగా నరికి అందరినీ కూడా శత్రువులు మొత్తం ఇశ్రాయేలీయులు మొత్తం ఓడిపోతారండి. ఎంత భయంకరంగా అని చెప్పారంటే ఏలీ యొక్క 2 కుమారులు హోఫ్ని, ఫినిహాస్ ఇద్దరు కూడా చచ్చిపోతారు. కొడుకులు చనిపోతారు. చనిపోయిన సంగతి విన్నటువంటి ఏలీ కుప్పకూలిపోతాడు అంతే. పక్కనే కోడలు ఉంటుంది, గర్భవతిగా ఉంటుంది. సంగతి తెలిసి ఆమె కూడా కుప్పకూలిపోద్దండి. గర్భవతిగా ఉంది కదా, కుమారుని గంటది. చనిపోయే ముందు అతనికి ఒక పేరు పెడుతుంది. ఏంటని చెప్పారంటే ఈకాబోదు అని పేరు పెడుతుంది. ఏం పేరండి? ఈకాబోదు అని పేరు పెడుతుంది. ఈకాబోదు అర్థం ఏంటని చెప్పంటే ప్రభావము పోయెను అని చెప్పేసి. ఇశ్రాయేలీయులు ఓడిపోతారు. ఫిలిస్తీన్లు అనుకుంటారు ఈ మందసాన్ని బట్టి కూడా వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు, ఈ మందసాన్ని మనం పట్టేసుకుందాం అని చెప్పని ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకొని వాళ్ళ దేశానికి పట్టుకుపోతారండి. మందసం పట్టుబడింది, ప్రభావం మన మధ్య నుంచి తొలగిపోయిందని చెప్పని వాడికి ఈకాబోదని పేరు పెట్టండి అని చెప్పని ఆమె చనిపోతా పెట్టి చనిపోద్దని పేరు పెట్టి చనిపోద్దని ఈకాబోదని చెప్పేసి. ఎంత దారుణం అండి. దేవుని ఎంత ప్రార్థన చేయకుండా, దేవునికి విచారణ చేయకుండా, దేవుడు మనల్ని కాపాడుతాడులే అని చెప్పి అనుకుని విర్రవీగారు గర్వంతో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఫిలిస్తీన్లు దేవుని యొక్క మనసాన్ని పట్టుకుని ఏం చేశారని చెప్పారంటే వాళ్ళ యొక్క దేవత గుడి దాగోని గుడిలో పెడతారు తీసుకుపోయి. జాగ్రత్తగా వినాలండి. ఎక్కడ పెడతారండి? ఎక్కడ పెడతారమ్మా? అందరూ చెప్పాలి. దాగోని గుడిలో పెడతారండి తీసుకెళ్ళి ఫిలిస్తీన్లు. దాగోని గుడి అని చెప్పారంటే వాళ్ళ దేవత యొక్క గుడి అన్నమాట. వాళ్ళ దేవత గుడిలో పెడతారండి. పెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పానంటే కొద్ది కాలంలోనే ఫిలిస్తీన్ల యొక్క పరిస్థితి ఏంటని చెప్పానంటే అందరికీ కూడా ఒళ్ళంతా కూడా గడ్డలు వచ్చేస్తాయి. ఒళ్ళంతా కూడా గడ్డలే. చాలామంది చనిపోతారు.
ఆ వాక్యంలో వ్రాయబడి ఉందండి. 1 సమూయేలు 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని, దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. చాలండి. అంత ఒళ్ళంతా కూడా ఏమొచ్చినట? గడ్డలు వచ్చేసినట. గడ్డలు అందరూ కూడా చనిపోతా ఉన్నారట. వాళ్ళకి అర్థమైపోద్ది, అమ్మో దేవుని మనసు మనం పట్టుకొచ్చాం కదా, అందుకే కదా దేవుడు ఈ విధంగా మనల్ని మొత్తుతా ఉన్నాడు అని చెప్పి అర్థమైపోద్దండి. ఇది మనసు మన మధ్య ఉంటే మనం అయిపోతాం, ఇంకెవరు కూడా బతకమని చెప్పేసి ఏం చేస్తారని చెప్పానంటే, పక్కనే గాత్ అనే ఒక పట్టణం ఉంటుంది. అయ్యా బాబు, ఈ మనసాన్ని మీరు తీసుకుని పోండి, మా వల్ల కాదు ఇక్కడ ఉంటే మేము అయిపోయేలాగా ఉన్నామని చెప్పానంటే, ఆ గాత్ పట్టణస్తులు వచ్చి దాన్ని తీసుకుపోతారు. మరి వారి పరిస్థితి ఏంటయ్యా అని చెప్పానంటే, 9వ వచనం చూస్తే, 9వ వచనం, అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకుపోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి, మళ్ళా వాళ్ళకి అదే పరిస్థితి అండి. వాళ్ళకి గడ్డల రోగం వచ్చింది, వీళ్ళకి కూడా గడ్డలు, రహస్య స్థానంలో గడ్డల రోగం వచ్చిందటండి. ఇక వాళ్ళకి అర్థమైపోయిందంటే, వామ్మో ఈ మందసం మన మధ్య ఉంటే మనం ఇంకా బతకలేమరా బాబు అని చెప్పేసి, ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి ఏం చేస్తారని చెప్పారంటే, వాళ్ళ పూజారులు ఉంటారు కదా, వాళ్ళ పూజారులను పిలిపి, అయ్యా అయ్యా ఏదో పట్టుకొచ్చాం మందసాన్ని, మీకు మా పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చేయాలో చెప్పు అని చెప్పారంటే, ఆ పూజారులు వాళ్ళకు ఒక సలహా ఇస్తారు. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారని చెప్పానంటే, ఈ విధంగా మీరు పట్టుకొచ్చారు కదా మందసాన్ని, మీకు అంతా గడ్డల రోగం వస్తుంది కదా, మీరు ఒక 5 బంగారు గడ్డలను చేయండి. ఏం చేయాలట? 5 బంగారంతో గడ్డలు చేయండి. ఒక 5 ఏమో బంగారు పందికొక్కులు చేయండి. పరిహారం అనమాట అది. ఆ పూజారులు వాళ్ళు చెప్తారు పరిహారం అనమాట. 5 ఏమో బంగారంతో గడ్డలు, ఒక 5 ఏమో బంగారు పందికొక్కులు చేసేసి ఒక కొత్త బండి ఒకటి చేయించండి. కొత్త బండి చేయించి ఎప్పుడు కూడా కాడిపోయినటువంటి పాడి ఆవులు తీసుకురండి. ఏం పట్టురావాలండి? పాడి ఆవులు. అంటే ఆవులు పాలిస్తాయి కదా, అవి కాళ్ళు మోయవు, అవును కదా, ఎద్దులే మోస్తాయి మావులకు కాళ్ళు. ఆ విధంగా కాడి మోయినటువంటి పాడి ఆవులు తీసుకురండి. తీసుకొచ్చి వాటి మీద కాడి మోపండి. చూపెట్టమ్మా. వాటి మీద కాడిని మోపి మీరు ఈ మందసం ఉంది కదా, ఇదిగో ఈ మందసాన్ని దాని మీద ఎక్కించండి. ఎక్కించి మీరు ఏం చేస్తారని చెప్పారంటే, దాన్ని వదిలేసేయండి. అప్పుడు దాని మీద ఎవరు కూడా కూర్చోవద్దు. ఏం చేస్తారు? ఎన్నడూ కూడా కాడిమైనటువంటి పాడి ఆవులు తీసుకురండి, ఒక కొత్త బండి చేపించి దాని మీద మందసాన్ని ఎక్కించండి. మీరు ఆవులను వదిలేసేయండి. పాలిచ్చేటువంటి ఆవులు దూడలను వదిలిపెడతాయా? చెప్పాలి తల్లులు, వదిలిపెట్టవు. బిడ్డలంటే ప్రాణం కదా, వదిలిపెట్టవు. కానీ ఆవులు గనక ఆ మందసాన్ని ఎక్కించుకుంటాయి కదా, ఆవులు గనక అలా వెళ్ళిపోయి ఇశ్రాయేలు సరిహద్దు వద్ద గనక ఆవులు గనక ఆగితే దేవుడే మీకు కీడు కలగజేశాడు. అవి కనుక అక్కడ పోయి ఆగితే మన మధ్య ఉన్న కీడు మొత్తం తొలగిపోతుంది అని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తారండి. ఆ విధంగా 2 ఎన్నడూ కూడా కాడమైనటువంటి పాడేవులను తీసుకొస్తారు, ఒక కొత్త బండి చేపిస్తారు. కొత్త బండి చేపించి దాని మీద మందసాన్ని ఎక్కిస్తారండి. దాని మీద మందసాన్ని ఎక్కించేసి వదిలేస్తారు. నిజంగానండి, ఆవులు కూడా ఎక్కడ ఆగవండి. ఆ గాతు పట్టణం నుంచి నేరుగా వెళ్ళి ఇశ్రాయేలు దేశం సరిహద్దు బెత్షెమెస్సు అనేటువంటి ప్రాంతం ఉంటుంది, అక్కడ పోయి ఆగుతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోరు లేని జీవాలు దేవుని యొక్క మాటను లక్ష్యం చేస్తూ ఉన్నాయండి. ఈరోజు సృష్టి దేవుని యొక్క మాటను లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు నేనే లక్ష్యం చేయట్లేదండి, దేవుని మాటను పట్టించుకోవట్లేదు. నోరు లేని జీవాలు నేరుగా వెళ్ళిపోయి ఎక్కడ ఆగుతాయండి? బెత్షెమెస్సు అనేటువంటి ప్రాంతం దగ్గర ఆగుతాయండి. ఈ ఫిలిస్తీన్లు దూరం నుంచి చూస్తూ ఉండట, ఏమైతే చూద్దామని చెప్పని నేరుగా వెళ్ళి అక్కడ ఆగితే, అమ్మయ్యా ఇక ఇవాళతో మనం బతికి బయటపడ్డాం రా బాబు అని చెప్పేసి వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఆ బెత్షెమెస్సు వారు ఆ మందసాన్ని చూస్తారు. చూసేసి వాళ్ళు ఎంతో సంతోషంగా
చక్కగా ఏం చేస్తారని చెప్పారంటే ఆ మందసాన్ని కిందకు దింపుతారు. అమ్మయ్య, మందసం తిరిగి మళ్ళా మన మధ్యకు వచ్చేసింది, దేవుడు మళ్ళా మన దగ్గరకు వచ్చేసాడని చెప్పని వాళ్ళు సంతోషపడి ఆ మందసాన్ని కిందకు దింపుతారు. ఆ యొక్క ఆవుల్ని దేవునికి దహన బలిగా అర్పిస్తారు. అక్కడ దాకా బాగానే ఉంటుందండి. ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్పారంటే మందసం లోపల ఎలా ఉంది చూద్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం అని చెప్పని మందసాన్ని ఓపెన్ చేస్తారు. అంతే. ఏం జరిగిందో చూద్దామండి. 1 సమూయేలు 6వ అధ్యాయం 19వ వచనం. 1 సమూయేలు 6వ అధ్యాయం 19వ వచనం. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. ఎంతమంది అండి? 50,070 మంది. అంతమంది చనిపోతారండి. మందసమును తెరిచి చూడగా 50,000 మంది చనిపోతారండి. గుండెలు అవిసిపోతాయి వాళ్ళకి, బేత్షెమెషు వారికి. ఇంతకు దేవుని యొక్క మందసంలో ఏముంటాయండి? ఒకసారి చూడగలిగితే మనం దేవుని యొక్క మందసంలో 3 వస్తువులు ఉంటాయండి. 3 వస్తువులు. నెంబర్ 1, దేవుడు మోషేకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా, 2 పలకలు. ఆ శాసనము గల పలకలు 2 పలకలు. అలాగే ఒక చిన్న బంగారు గిన్నె, ఏమండి, ఆ బంగారు గిన్నెలో కొంత మన్నా, ఏమండి, చిగురించినటువంటి అహరోను కర్ర. ఇదిగో 3 వస్తువులు ఆ మందసంలో ఉండేయండి. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి సుమా? లేవీలు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి, అన్యుడు దాని దగ్గరకు వస్తే చనిపోతాడంతే. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదటి చెప్పాను మీకు, అందుకే ముందు ఈ మాటలన్నీ కూడా మర్చిపోయారు. అవన్నీ కూడా వాళ్ళు ఇశ్రాయేలీలు. దేవుడు అంటే ఏమాత్రం కూడా భయభక్తి లేదు కదా, ఏమైద్దిలే అని చెప్పని చూశారంతే. 50,000 మంది అయిపోతారు. వాళ్ళకి గుండెలు అవిసిపోతాయండి. వాళ్ళకి భయం వేస్తుంది. ఇక అమ్మో, ఈ మందసం మన మధ్య ఉంటే మనం బతకలేమని చెప్పేసి ఏం చేస్తారని చెప్పానంటే, ఎక్కడ పెట్టాలని చెప్పానంటే పక్కనే కిర్యత్యారీం అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ కిర్యత్యారీం అనే ప్రాంతంలో అబీనాదాబు అనేటువంటి ఒక వ్యక్తి, ఇది కాదండి, కిర్యత్యారీంలో అబీనాదాబు యొక్క ఇల్లు చూపించిన ఆయన కొంచెం పక్కకి. ఇప్పటికి కూడా ఉందట ఆ ఇల్లు. కొంచెం చేయమ్మ. అబీనాదాబు యొక్క ఇల్లు అండి. 20 ఏళ్ల వరకే దేవుని యొక్క మందసం అక్కడే ఉంది. అదిగో ఆ పైన కొండ మీద ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు అబీనాదాబు. ఆయన యాజకుడు కదా, తీసుకెళ్ళి అక్కడ పెడదాం, అక్కడ పెడితే మనం క్షేమంగా ఉండొచ్చు అని చెప్పని వాళ్ళు కబురు పెడతారు. అయ్యా, మీరు వచ్చి ఈ మందసాన్ని పట్టుకుని, మా వల్ల కాదు, ఇంకా మేము అయిపోయేలాగా ఉన్నాం మేము అని చెప్పానంటే వాళ్ళు వచ్చి ఆ మందసాన్ని తీసుకెళ్తారండి. అదిగో ఆ విధంగా ఈ అబీనాదాబు ఇంటికి మందసం చేరింది. అదే కదా మనం చెప్పుకున్నది. ఇప్పుడు అబీనాదాబు ఇంటికి మందసం ఏ విధంగా చేరింది? ఇదిగో ఈ విధంగా చేరుతుందండి. ఆ అబీనాదాబు ఇంటికి మందసాన్ని చేర్చి అక్కడ అతని యొక్క కుమారుడు ఎలియాజర్ని ప్రతిష్ఠ చేస్తారు. నాయన, ఈ మందసం యొక్క బాగోగులు జాగ్రత్త చూసుకుని, ఆయన మంచి చెడు జాగ్రత్త చూసుకో అని చెప్పని పెట్టి ఒక నమస్కారం పెట్టి బయటకు వచ్చేస్తారు అందరు కూడా. అలా మందసం అక్కడ 20 ఏళ్ళు ఉంటుందండి. ఎంతకాలం అండి? 20 ఏళ్ల పైగా అక్కడే ఉంటుంది మందసం. గమనించండి. ఆ తర్వాత సౌలు మహారాజు, మనకు తెలుసు కదా, సమూయేలు కాలంలో సౌలు మహారాజు రాజుగా సింహాసనం మీద కూర్చుంటాడు. సౌలు రాజుగా అభిషేకించబడతాడు. సౌలు రాజు పరిపాలించిన కాలంలో ఎప్పుడు కూడా దేవుని మందసం ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, దాని మంచి చెడు బాగోగులు ఏమి చూసుకోలే. ఇక ఆయన జీవితకాలం అంతా కూడా దావీదుని ఎలా చంపాలి, దావీదు ఎక్కడ దొరుకుతాడు, ఇదే పని. అంతే కదా, సౌలు జీవితకాలం అంతా కూడా ఇదే పని. దావీదుని ఏ విధంగా చంపాలి, దావీదుని ఏ విధంగా హతం చేయాలి. సౌలు కాలం ముగిసిపోతుంది. ఎప్పుడు కూడా పట్టించుకోలే సౌలు. మరి మందసం అక్కడ ఉంది కదా 20 ఏళ్ల పాటు అబీనాదాబు ఇంట్లో. మరి ఆయన పరిస్థితి అట్లా ఉందంతే, మందసం అంతే. సౌలు మరణిస్తాడు. సౌలు మరణించిన తర్వాత దావీదు మహారాజుగా ఎన్నికవుతాడండి. దావీదు రాజుగా ఎన్నిక కాబడతాడు.
దావీదుకి చిన్నప్పటి నుంచే దేవుడు అంటే భయము భక్తి కదా, అవునా? బయటకు తీసుకెళ్ళాను కొంచెం పిల్లవాడిని. దావీదుకి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయము భక్తి, దేవుడు అంటే చక్కని ఆసక్తి కూడా ఉంది దావీదుకి. ఆ ఆసక్తి కొద్ది కూడా దావీదు సింహాసనం ఎక్కగానే విచారణ చేస్తాడు, అసలు మందసం ఎక్కడుందయా ఇంతకీ? అంతే కదండి, దేవుడు అంటే ఆసక్తి ఉంటే ఏం చేస్తాం మనం? ఒక కొత్త ప్రాంతానికి వెళ్తాం, ఏం చేస్తాం మనం? పక్కనే మరి మందిరం ఎక్కడుంది, మరి పాస్టర్ గారు ఎవరు, మంచి చెడు విచారణ చేస్తాం, అంతే కదా. దేవుడు అంటే ఆసక్తి లేని వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు? సినిమా థియేటర్ ఎక్కడుంది పక్కన, ఏమండి బార్ ఎక్కడుంది, ఇంతే కదా చూసేది, అవును కదా. పక్కనే మన సినిమా థియేటర్ ఎక్కడుంది, సాధారణంగా ఇట్లా ఎంక్వైరీ చేస్తారు. దేవుడు అంటే భక్తి కలిగి ఉన్న వాళ్ళంటే చెప్పారంటే మందిరం ఎక్కడుంది, మందిరానికి పోవాలి, ఆదివారం పూట మరి మందిరానికి పోవాలి కదా, మరి పాస్టర్ గారు ఎవరు, ఏం చర్చు ఏంటి విచారణ చేస్తారు. దావీదు కూడా సింహాసనం ఎక్కగానే విచారణ చేశాడు, అసలు మందసం ఎక్కడుంది ఇంతకీ, ప్రత్యక్ష గుడారం ఎక్కడ కట్టబడింది, ఇంతకాలం మందసం ఎక్కడుంది, సౌలు కాలంలో మనం దాన్ని విచారణ చేయకున్నాం, ఏం చేద్దాం మనం అని చెప్పేసి అడుగుతాడండి. వాళ్ళు చెప్తారు, అయ్యా ఫిలిస్తీన్ల కాలంలో మందసం పట్టబడింది, వాళ్ళ పరిస్థితి ఈ విధంగా అయితే ఫిలిస్తీన్లు అక్కడి నుంచి ఒక కొత్త బండి కట్టించారు, కొత్త బండి కట్టించేసి అక్కడి నుంచి అబీనాదాబు ఇంటికి దాన్ని చేర్చారు. ఓహో అలాగా, అయితే మనం కూడా అలాగే చేద్దాం, ఏంటి మనం కూడా అలాగే చేద్దాం, ఒక కొత్త బండి కట్టించేసి వెళ్ళేసేసి మందసాన్ని పట్టుకొచ్చేద్దాం అని చెప్పని గబగబా ఒక కొత్త బండి ఒకటి ఏర్పాటు చేపిస్తాడు. సేమ్ టు సేమ్ అలాగే. ఎలా వాళ్ళు ఎలా చేశారో, కొత్త బండి, ఎన్నడూ కాడిపోయినటువంటి ఎడ్లు, ఆవులు అంతా కూడా రెడీ చేసేసి పట్టుకొచ్చేద్దామని చెప్పని దావీదు గారు బయలుదేరతారండి. చూద్దాం మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 3వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి, ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను కనుక జనులందరూ ఆ ప్రకారము, ఏ ప్రకారం అటండి, ఏ ప్రకారం అటండి, ఆ ప్రకారము, ఏ ప్రకారం అండి చెప్పాలి, ఆ ప్రకారము, ఏ ప్రకారం అండి? వారు ఫిలిస్తీన్లు ఏ విధంగా పట్టుకొచ్చారో మందసాన్ని, ఎలా పట్టుకొచ్చారు? కొత్త బండి కట్టించి ఎన్నడూ కూడా కాడమైనటువంటి ఆవుల్ని వాటి మీద కాడెక్కించి, అదిగో ఆ ప్రకారంగా మనం కూడా చేసేద్దాం అని చెప్పని చక్కగా బండి కట్టించారు. ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ సంతోషంగా ఏమంటే కీర్తన వెళ్ళిపోతారు అబీనాదాబు ఇంటికి. ఆడికి వెళ్ళిన తర్వాత మందసాన్ని దాని మీద ఎక్కిచ్చేస్తారండి. ఎక్కించిన తర్వాత అహియో అనేటువంటి వ్యక్తి బండి దోలుతూ ఉంటాడండి. అహియో ఏం పేరండి? అహియో అనే వ్యక్తి బండి దోలుతూ ఉంటాడు. ఈ అబీనాదాబు యొక్క కుమారుడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ యొక్క మందసాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉంటాడండి. జాగ్రత్తగా వినాలండి. దావీదు ఎంతో ఉత్సాహం, మందసం కదా, మందసం మళ్ళీ మన మధ్యకు వచ్చేస్తూ ఉంది అని చెప్పని ఎంతో సంతోషంగా చక్కగా పాటలు పాడుకుంటా, కీర్తనలు పాడుకుంటా ఉత్సాహంగా వస్తూ ఉంటారు. సగం దూరం వచ్చిన తర్వాత ఏమవుతుందని చెప్పానంటే కీదోను కళ్ళమని ఉంటుంది ఒకటి, కీదోను కళ్ళము. ఆ కీదోను కళ్ళం దగ్గర ఎడ్లకి కాలు జారుతుంది. ఎడ్లకి కాలు జారంగానే ఆ పైన మందసం ఉంది కదా, ఆ మందసం కిందకి జారుతుంది. అరే మందసం కింద పడిపోతుందని చెప్పని ఉజ్జా అనే వ్యక్తి గబుకుని పట్టుకుపోతాడు. అలా పట్టుకున్న వెంటనే ఉజ్జా చనిపోతాడండి, అక్కడికక్కడ చనిపోతాడు స్పాట్లో. ఎవరు ఆ ఉజ్జా అని చెప్పానంటే అబీనాదాబు యొక్క కుమారుడు చనిపోతాడండి. దావీదుకి భయం వేస్తుంది, దుఃఖపడతాడు. అయ్యో సంతోషంగా మందసం పట్టుకొస్తున్నామే,
ఇట్లా అయిందేంటి? దావీదు ఎంతో దుఃఖపడతాడు. దానికి ఒక పేరు పెడతాడు, పెరేజ్ ఉజ్జా అనే పేరు పెడతాడు ఆ ప్రాంతానికి. ఏంటని చెప్పంటే వినాశనం గల స్థలం అని చెప్పని, గొప్ప వినాశనం జరిగిపోయింది అని చెప్పి చేసి భయపడిపోయి, ఏంటి మరి మందసం మరి పట్టుకెళ్తే మన పరిస్థితి ఏంటి అని భయం వేసేసి దావీదు ఇట్లా లాభం లేదు, మరి మందసం ఎక్కడ పెట్టాల అటు ఇటు చూస్తూ ఉంటే పక్కనే మన ఉబేదెదోము గారు కనిపిస్తారు. చెప్తారు ఎవరు, అయ్యా పక్కనే ఉబేదెదోము ఉన్నాడు, ఆయన పిలిపించి ఆయన ఇంట్లో పెట్టేసేయండి, పని అయిపోతుంది. దావీదు ఉబేదెదోముని పిలిపించి, అయ్యా మరి ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, మందసాన్ని కొద్ది కాలం పాటు మీ ఇంట్లో ఉంచుకో, నేను మళ్ళా వస్తాను, నేను మళ్ళా వచ్చి తీసుకెళ్తాను, అంతకాలం పాటు కొద్దిగా మీ ఇంట్లో ఉంచుకో అని చెప్పేసి మందసాన్ని ఆయన ఇంట్లో చేరుస్తారండి. అబీనాదాబు ఇల్లు అయిపోయింది, ఇప్పుడు అక్కడి నుంచి ఉబేదెదోము ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు అందరు చూస్తూ ఉన్నారు ఆయన పరిస్థితి ఏమైద్దో. అక్కడ చూస్తేనేమో గడ్డల రోగం, ఏమండి రహస్య స్థానాల్లో గడ్డలు, ఇక్కడ చూస్తేనేమో 50,000 మంది చనిపోతారు, ఇక్కడ చూస్తేనేమో ఉజ్జా చనిపోతాడు. మరి ఆయన పరిస్థితి ఏంటో అని చెప్పి అందరూ కూడా గమనిస్తూ ఉంటారండి. కానీ ఆశ్చర్యకరంగా ఉబేదెదోము ఇంట్లో ఎప్పుడైతే మందసం చేరిందో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఉబేదెదోము యొక్క కుటుంబం బహుగా దీవించబడిందటండి. ఉబేదెదోము అతని యొక్క కుటుంబము చక్కగా దీవించబడిందట, విస్తారంగా. దేవుడు అతనికి వెళ్ళిన సొత్తంతటిని కూడా దీవించను అని చెప్పేసి అక్కడ వాక్యం చూద్దామండి. మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయం. ఒక నిమిషం, 12వ వచనం, 13-12 అమ్మా, 13-12. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమునుంది, దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోదును అనుకుని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక గిత్తీయుడైన ఉబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఉబేదెదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలుండగా యెహోవా ఉబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ అబీనాదాబు యాజకుడుగా ఉన్నాడు, అతని ఇంట్లో 20 ఏళ్ల పాటు మందసం ఉంది. అబీనాదాబు దీవించబడకపోగా అతని యొక్క కుమారుడు చనిపోతాడు. ఉబేదెదోము ఇంట్లో 3 నెలలే ఉంటుంది. దేవుడు అతనిని అతని సొంతని కూడా ఆశీర్వదించెను. ఏంటి తేడా గమనించండి. ఉబేదెదోము, అబీనాదాబు. అబీనాదాబు ఇంట్లో దేవుని యొక్క మందసము 20 ఏళ్ళు ఉందండి. కానీ అతను దేవుని యొక్క మందసం అంటే ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దేవుని యొక్క మందసం అని చెప్పంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఉండేటువంటి స్థలం అని చెప్పని అతను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇంట్లో బీరువా ఉంది, టీవీ ఉంది, ఏముంది, ఈ పెట్టె ఆ పెట్టె ఉంది, ఈ పెట్టె కూడా అదే ఒకటే అని చెప్పని ఏదో ఒక మూల దాన్ని పడేసి ఉంటాడు మందసాన్ని. దేవుని మందసం అని చెప్పంటే ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఆయన లేవీయుడు కదా, ఆయన ఒక యాజకుడు కదా. దేవుని మందసం అని చెప్పంటే ఏ విధంగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి, చక్కగా కీర్తనలు పాడి దేవుని స్తుతించాలి. అవన్నీ కూడా చేయకుండా ఒక వస్తువులాగా, అది కూడా వారి ఇంట్లో ఒక వస్తువు అయిపోయింది. అబీనాదాబు ఇంట్లో అక్కడ పడేసి ఉంటారు బహుశా అమ్మూల. రోజు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక వస్తువు ఉన్నట్టే అంతే. దాని గురించి ఏం పట్టించుకోలేదండి. గమనించండి. ఇందాక నేను ఆ ప్రకారం అని చదివించాను మీతో పాటు. ఇప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడండి, ఒక కొత్త బండి కట్టించి ఆ ప్రకారం, ఏ ప్రకారం అండి, ఫిలిస్తీన్లు ఏ ప్రకారంగా తీసుకొచ్చారో ఆ ప్రకారంగా దాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేశాడండి. లేవీయుడు కదా, అయినా యాజకుడు కదా, ఏం చెప్పాలి, ఏమండి, ఏం చెప్పాలండి, నాయన దావీదు
అది కాదు నాయన పద్ధతి, అది క్రమం కాదు నాయన. ఏం చేయాలి? మందసాన్ని లేవీలు తమ భుజాల మీద మోసి దాన్ని తీసుకెళ్ళాలి. ఆ విధంగా కొత్త బండి మీద దాన్ని ఎక్కించకూడదు. అది అన్యుల యొక్క సాంప్రదాయం. అన్యులు ఆ విధంగా చేస్తారు, మనం ఆ విధంగా చేయకూడదు నాయనా అని చెప్పని అబీనాదాబు చెప్పి ఉండాల్సింది. దావీదుకి చెప్పలేదు అబీనాదాబు. కారణం ఏంటని చెప్పానంటే ఆ వ్యక్తికి సరిగా తెలియదు ధర్మశాస్త్రం అంటే ఏంటని చెప్పేసి. దాని ప్రకారం ఏ విధంగా జీవించాలో తెలియదు. దాని ప్రకారం జీవించలేకపోయాడు, వేరే వారికి మార్గం కూడా చూపించలేకపోయాడు. ఫలితము కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు. ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నావు, అనేక రోజుల నుంచి రక్షణ పొంది ఉన్నావు, కానీ నీ కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు. ఇదిగో కారణము ఈ అబీనాదాబు వలె నువ్వు కూడా జీవిస్తూ ఉన్నావు. నువ్వు పేరుకైతే క్రైస్తవుడవే, క్రైస్తవురాలివే, కానీ నీ క్రిస్టియన్ చెప్పుకుంటున్నావు, కానీ నీ హృదయంలో క్రీస్తు లేడు. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నడవడికలో క్రీస్తు కనిపించట్లేదు. పేరుకైతే బాప్తిసం తీసుకున్నావు, కానీ దానికి తగ్గ జీవితం జీవించలేకపోతున్నావు. మారు మనసు లేదు. బైబిల్ తీసుకొస్తున్నావు, చంకలో పెట్టుకుని మందిరానికి వస్తున్నావు, మళ్ళీ చంకలో పెట్టుకుంటున్నావు, ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నావు. బైబిల్ చదివిన పాప అనుకోలేదు ఎప్పుడు కూడా. ఏ వాక్యం ఎక్కడుంది, ఏ అధ్యాయం ఎక్కడుంది, పాత నిబంధన ఏది, కొత్త నిబంధన ఏది నీకు తెలియదు. కానీ ఎంతో కాలం నుంచి నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు. దేవుడా దీవించు దీవించని చెప్పండి. దేవుడు ఎలా దీవిస్తాడు? ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? నీ ఇంట్లో మొత్తం కూడా అన్నీ కూడా గోడలకి పటాలు, వాక్యాలు, కానీ బతుకులో, నీ హృదయంలో క్రీస్తు లేడు. యేసుక్రీస్తు నువ్వు కనపరచలేకపోతున్నావు. మందిరానికి వస్తావు, దేవునికి ప్రార్థన చేస్తావు, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు లోక ఆచారాలు అభ్యసిస్తావు. అమావాస్య అంటావు, పుణ్యం అంటావు, పౌర్ణమి అంటావు, లోకాచారాలు అభ్యసిస్తూ ఉన్నావు. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు నీకు దేవుని వద్ద నుంచి? ఇదిగో అబీనాదాబు పరిస్థితి అలాగే ఉందండి. పేరుకైతే యాజకుడుగా ఉన్నాడు, కానీ అతను ఆ మందసానికి తగిన విలువ ఇవ్వలేదు. దేవుని మందసం అని చెప్పంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఉండేటువంటి స్థలం అండి. ఆ క్రమాన్ని అతడు అనుసరించలేదు. కాబట్టి అబీనాదాబు ఎక్కడ కూడా దీవించబడినట్లుగా వాక్యంలో వ్రాయబడలేదండి. పైగా అతని యొక్క కొడుకును కూడా కోల్పోయాడు. అదిగో అక్కడి నుంచి మరి ఒబేదెదోము ఇంటికి మందసం చేర్చబడింది. మరి ఒబేదెదోము ఏ విధంగా దీవించబడ్డాడు? ఎందుకని దీవించబడ్డాడు? అది వాక్యంలో వ్రాయబడలేదు. కానీ నేను అనుకుంటాను ఒబేదెదోము ఇంటికి మందసం రాగానే అంతకుముందు అతని యొక్క జీవితం వేరు, మందసం అతని ఇంటికి వచ్చినాక అతని యొక్క జీవితం వేరండి. మందసం అని చెప్పంటే సాక్షాత్తు దేవుడు నివాసం ఉండే స్థలం అని చెప్పని ఒబేదెదోము గ్రహించాడు. అతను విచారణ చేసి ఉంటాడు. మందసం అని చెప్పండి ఏం చేస్తారయ్యా? పొద్దున సాయంకాలం దహన బలులు అర్పిస్తారు. ఓహో అలాగా. పొద్దున సాయంకాలం అక్కడ కూర్చొని చక్కగా దేవునికి పాటలు పాడి దేవుని మహిమపరిచేవారు. ఓహో అలాగా. చక్కగా పొద్దున సాయంకాలం దహన బలులు అర్పించుంటాడు దేవునికి. పొద్దున సాయంకాలం కూర్చొని దేవునికి చక్కగా కీర్తనలు పాడి దేవుని మహిమపరచుంటాడండి ఒబేదెదోము పాటలు పాడతాడా? ఏమో తెలియదండి అంతకుముందు అయితే. కానీ మనసం ఆ ఇంటికి వచ్చింది. సాయంకాలం ఇప్పుడు చక్కగా పాట వినపడతామని మన ఇంట్లో నుంచి చక్కని పాటలండి. ఎంత చక్కగా పాడతాడు ఒబేదెదోము. ప్రజలు చెప్పుంటారేమో. దేవుని మనసంలో ఏముంటాయని చెప్పుకున్నాం మనం? దేవుని యొక్క శాసనాలు, ఆ యొక్క ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి. దేవుని యొక్క ఆజ్ఞలు జాగ్రత్తగా పాటిస్తూ దాని ప్రకారం జీవించి ఉంటాడేమో ఒబేదెదోము. అదిగో ఆ విధంగా ఒక క్రమంగా జీవించడం వల్ల దేవుడు ఒబేదెదోమును అతని యొక్క సొత్తంటిని కూడా దీవించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా దీవిస్తూ ఉంటే ఆ విషయము యెరూషలేములో దావీదు కనపడిందంట. దావీదు గారు ఎంక్వైరీ చేస్తారు, మరి ఇంతకీ ఒబేదెదోము పరిస్థితి ఏందయ్యా? మరి మనసం వాడు పెట్టాం కదా, మరి ఎట్లా ఉన్నాడు? మంచి చెడు ఆయనకేమండి బ్రహ్మాండంగా ఉన్నాడు ఒబేదెదోము. అతని సొత్తాన్ని కూడా బాగా దేవుడు దీవించాడు. అవునా? అలాగా. అయితే మనం కూడా వెళ్ళి జాగ్రత్తగా పట్టుకొద్దాం మనసాన్ని. ఈసారి తప్పు తెలుసుకున్నాడు దావీదు. తప్పు తెలుసుకుని లేవీయుల్ని ఏర్పాటు చేశాడు.
జాగ్రత్తగా యాజకులను ఏర్పాటు చేశాడు, కహాతీయులను ఏర్పాటు చేశాడు. అందరూ కూడా చక్కగా మందసాన్ని జాగ్రత్తగా మోస్తూ ఉంటే ఆ మందసాన్ని తీసుకుని యెరూషలేముకు పట్టుకొస్తాడండి. అక్కడ ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి అక్కడ మందసాన్ని ఏర్పాటు చేస్తారండి. ఈరోజు ఇద్దరు వ్యక్తులు మనం పరిశీలన చేశామండి. ఒకరి పేరు అబీనాదాబు, ఇంకొకరి పేరు ఒబేదెదోము. ఇద్దరి యొక్క జీవితాలు నేటి క్రైస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయండి. ఈనాడు అనేక రోజుల నుంచి నువ్వు క్రైస్తవుడుగా జీవిస్తా ఉన్నావు, క్రైస్తవురాలిగా జీవిస్తా ఉన్నావు, కానీ నీ కుటుంబంలో ఎటువంటి ఆశీర్వాదాలు లేవు. భౌతికంగా ఒకళ్ళు దీవించబడొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఒబేదెదోము వలె ఉందా, లేకపోతే అబీనాదాబు వలె ఉందా? పరిశీలన చేసుకో. ఇంతకీ మందసం అని చెప్పంటే ఆనాటి దినాల్లో మందసం అని చెప్పండి ఆ విధంగా చెక్కపెట్టుతో ఉండేదండి. మరి ఈనాడు మందసం పరిస్థితి ఏంటండి? ఈనాడు మన మందసం ఏంటి? ఆనాటి కాలంలో మందసం అని చెప్పంటే ఆ విధంగా ఉంది. మందసం అని చెప్పంటే ఆనాటి కాలం కదండి, మనకి ఇప్పుడు సంబంధం లేదు కదా, మనకి ఏదో చరిత్ర కదండి అనుకోవచ్చు. కానీ మరి ఈనాడు మందసం ఏంటండి? మన మందసం, ఆ మందసము మన యేసుక్రీస్తు ప్రభువేనండి. హల్లెలూయా. ఏం చెప్పుకున్నామండి మందసం అని చెప్పానంటే? లోపల తుమ్మ చెక్క, లోపల ఏంటండి? తుమ్మ చెక్క అండి. పైన బంగారపు పొదుగు, బంగారపు రేకండి. లోపల తుమ్మ చెక్క, పైన బంగారపు రేకు. జాగ్రత్తగా విందామండి. లోపల తుమ్మ చెక్క మానవునికి సాదృశ్యంగా ఉందండి. లోపల తుమ్మ చెక్క మానవునికి సాదృశ్యంగా ఉంది. పైన బంగారు రేకు పరిశుద్ధాత్మకు దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆయన రాజరికానికి సాదృశ్యంగా ఉందండి. ఆయన యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు 100% మానవుడు, 100% ఆయన దేవుడు అండి. రాజులకు రాజు ఆయన. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. 100% మానవుడు కాబట్టి ఒక చేత్తో మానవునికి చేపట్టుకున్నాడు. 100% దేవుడు కాబట్టి ఒక చేత్తోటి ఆ పరమాత్మని యొక్క చేపట్టుకున్నాడండి. ఇద్దరు చేతులు కూడా సిలువలో కలిపేశాడు, మధ్యవర్తిత్వం వహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా సిలువలో దేవునికి మనకి మధ్య సంధి కుదిర్చాడండి. మన మధ్యవర్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. లోపల ఏం చెప్పుకున్నామండి? 3 వస్తువులు చెప్పుకున్నాం. శాసనములు గల పలకలు, ఒక బంగారు గిన్నెలో కొంచెం మన్నా, అహరోను కర్ర. శాసనములు అని చెప్పడం మనకి ఏం తెలుపుతుంది? శాసనం అని చెప్పంటే నీతిగా ఏ విధంగా జీవించాలో తెలుపుతాయండి. అంతేకాదండి ఆజ్ఞలు. నీతిగా ఏ విధంగా జీవించాలి, భక్తి కలిగి ఏ విధంగా జీవించాలి తెలుపుతాయండి. నీతికి నిలువెత్తు రూపము మన పొరవైనటువంటి యేసుక్రీస్తేనండి. ఆయనకి నీతిమంతుడు అనే పేరు కూడా ఉంది. నీతిమంతుడు ఆయన. ఇంకా చూసుకుంటే బంగారు గిన్నెలో మన్నా ఉందండి. మన్నా అంటే అనుదినము ఆహారము మన్నా. అనుదినం మన యొక్క అవసరాలు తీర్చేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తేనండి. నీకు ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి దుఃఖం ఉన్నా దేవుని వద్దకు వచ్చి నీ కష్టం చెప్పుకుంటే దేవుడు నీ యొక్క ప్రతి కష్టం నుంచి నేను విడుదల చేస్తాడండి. అనుదినం నీ యొక్క అవసరం తీర్చేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అలాగే చివరిగా చిగురించినటువంటి అహరోను కర్ర గురించి మనం మళ్ళా మాట్లాడుకుందాం. కానీ క్లుప్తంగా చెప్పాలని చెప్పంటే అహరోను కర్ర ఆనాటి రోజుల్లో యాజకుడు ఎవరు అని చెప్పని ఇశ్రాయేలు పోటీ పడతా ఉంటే ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క కర్రను తీసుకొచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో శాసనముల ముందు పెడతారు. అలా పెట్టగానే పొద్దున కల్లా అహరోను యొక్క కర్ర చిగురించి ఫలాలు, బాదం పండ్లు కూడా పోస్తుందండి. అంటే ఎండిపోయినటువంటి కర్ర చిగురించబడింది. ఎండిపోయిన కర్ర నుంచి జీవం వచ్చిందండి. దాని అర్థం ఏంటో తెలుసా అండి? మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన వారి సైతం తిరిగి లేపగల శక్తి. చనిపోయిన యాయిరు కుమార్తెను స్వస్థపరిచి తిరిగి మళ్ళీ లేపగలిగాడు. చనిపోయిన లాజరు తిరిగి లాజరు బయటకు రా అని చెప్పంటే సమాధిలోంచి లాజరు బయటకు వచ్చాడు. తానే స్వయంగా మరణించి ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి.
అంటే ఎండిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి తిరిగి మళ్ళా జీవం వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మొత్తంగా చూసుకుంటే ఆ యొక్క మందసము నేటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ ప్రత్యక్ష గుడారం అని చెప్పానంటే మందిరం అండి. మందిరములో మందసం. ఆనాడు ఒబేదెదోము మందసాన్ని గౌరవించాడు. మందసం అని చెప్పాడు, దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉంటుందని చెప్పని భావించాడు కాబట్టి ఒబేదెదోము దీవించబడ్డాడు. ఈనాడు నీ కుటుంబం దీవించబడాలని చెప్పి కోరుకుంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిని గౌరవించాలి, దేవుని యొక్క మందిరాన్ని గౌరవించాలి, దేవుని యొక్క మందసాన్ని గౌరవించాలి. దేవుని యొక్క మందిరాన్ని గౌరవించి నువ్వు క్రమంగా ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమిస్తావో నువ్వు దీవించబడతావండి. 2 తిమోతిలో ఒక చక్కని మాట ఉంటుంది. 2 తిమోతిలో 2 తిమోతి 5వ వచనం 2:5 మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదండి. ఎలా అండి? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదండి. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. నియమ ప్రకారం పోరాడండి, ఒక క్రమ ప్రకారం పోరాడాలండి. నువ్వు క్రమ ప్రకారం పోరాడితే, నియమ ప్రకారం పోరాడితే నీ కిరీటం దక్కుద్ది. నియమం లేకపోతే నీ కిరీటం దక్కదు. నువ్వు క్రమంగా భక్తి చేస్తే నీ కిరీటం దక్కుతుంది. ఈరోజు నీ యొక్క భక్తిలో క్రమం ఉందా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకునండి. నీ యొక్క భక్తిలో క్రమం ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు క్రమంగా దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు క్రమంగా దేవుణ్ణి ఆరాధన చేయకపోతే, నీ భక్తిలో క్రమం లేకపోతే అది అక్రమం అవుతుంది. దేవుడు అక్రమస్తులను ఏమాత్రం కూడా సహించరండి. ఇది క్రమం అంటే ఏంటి? ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా మందిరానికి రావటం, సమయానికే మందిరానికి రావటం, హృదయపూర్తిగా దేవుని ఆరాధన చేయటం, దేవుని యొక్క వాక్యానుసారము 10వ భాగాలు దేవునికి చెల్లించటం, సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు చేసుకోవటం, ఇదిగో ఇదంతా కూడా ఒక క్రమం అండి. ఆ విధంగా క్రమంగా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తావో, దేవుని యొక్క మందిరాన్ని గౌరవిస్తావో, దేవుని యొక్క మందసాన్ని నువ్వు గౌరవిస్తావో, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆ విధంగా నీ జీవితంలో క్రమం లేకపోతే అది అక్రమం అవుతుంది. కాబట్టి అక్రమస్తులు దేవుడు ఎప్పుడు కూడా బలపరచడు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అన్నాడు అబీనాదాబు ఆ క్రమాన్ని పాటించలేదు కాబట్టి అబీనాదాబు శపించబడ్డాడు, దీవించబడలేదు, కొడుకును కోల్పోయాడు. ఒబేదెదోము ఆ క్రమాన్ని గౌరవించాడు కాబట్టి ఒబేదెదోము దీవించబడ్డాడు. ఈరోజు ఎవరిలాగా జీవించాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. ఒక్క క్షణం మోకరిల్లితే అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి.